యక్షపర్వతం రెండో భాగం చెప్పుకుందాం. బంతిపోట్ల నాయకుడి ముఖ లక్షణాలు, అతడు ఈట ఎత్తి జులిపిస్తున్న తీరు చూసి స్వర్ణధారి తనకు చావు తప్పదనుకున్నాడు. ఖడ్గజాతి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. వాళ్ళు ప్రాణాలరచేత పెట్టుకుని అరణ్యపురం కేసి పారిపోతున్నారు. ఇప్పుడు తను చెట్టు దిగకపోతే ఎక్కువ ప్రమాదమా, దిగితే ఎక్కువ ప్రమాదమా అని ఆలోచించసాగాడు స్వర్ణధారి. ఒరే, ఇంతకు ముందు అంత తెలివిగా మాట్లాడిన వాడివి ఇప్పుడు మతిలేని విధవలాగా తలాడిస్తూ నాకేసి చూస్తావేం? కొమ్మల్లో నుంచి దిగి కిందికి వస్తావా? ఈటే విసరమంటావా? అన్నాడు బంతిపోట్ల నాయకుడు పళ్ళు కొరుకుతూ. ఆ హెచ్చరికతో స్వర్ణధారి మరింతగా భయకంపితుడైపోయి చెట్టు మీది నుంచి కిందికి దిగుతూ, అయ్యా, అనవసరంగా నన్ను చంపి పాపం మూటగట్టుకోకండి. ఇంతకు ముందే చెప్పాను కదా, నేను వాస్తుశాస్త్రజ్ఞుణ్ణి. రాజప్రాసాదం దగ్గర నుంచి పేద రైతు గుడిసె వరకు ఏ వాస్తు దోషం లేకుండా నిర్మించగలను అన్నాడు. ఆ మాటలకు బంతిపోట్ల నాయకుడు పెద్దగా నవ్వి, నువ్వు వాగే వాగుడుకేమైనా సందర్భశుద్ధి ఉన్నదా? అతన్ని ఒకసారి పరీక్షగా చూసి, నువ్వు చూడబోతే ఆ ఖడ్గమృగాల మీద సవారీ చేసే వాళ్ళ జాతి మనిషిలా లేవు. ఇక్కడ ఈ కొండల్లో అరణ్యాల్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయ్యా, మీ తెలివితేటలు అద్భుతం. నేను ఆ ఖడ్గజాతి వాణ్ణి కాదని మీరు సరిగ్గానే గుర్తించారు. అసలు నాది పద్మపురం. గృహ నిర్మాణ వృత్తిలో బతుకు తెరువు అంత బాగా సాగక యంత్ర నిర్మాణ రహస్యం కూడా తెలిసిన వాణ్ణి గనక విఘ్నేశ్వర పూజారి అనే ఒక అర్చకుడితో కలిసి మాయా ఏనుగురు సృష్టించాను. కానీ 2 క్షత్రియ యువకుల కారణంగా ఆ వృత్తిలో గట్టి చావు దెబ్బతిని పురం వదిలి ఈ అరణ్యాలు పట్టాను అన్నాడు స్వర్ణధారి. ఒరే, నువ్వు ఏదో మహాపురుషుడువని నీ జన్మ వృత్తాంతమంతా అడుగుతున్నాననుకుంటున్నావా ఏం? నీ సొంత గొడవంతా నాకు వినిపిస్తున్నావు. నేనడిగింది నువ్వీ ప్రాంతాల ఏం చేస్తున్నావని. ఆ సంగతి చెప్పు చాలు. నీకు తోడుగా అదేదో పురం అంటున్నావే, ఆ పురం వాళ్ళెవరైనా ఇక్కడ ఉన్నారా? అన్నాడు బంతిపోట్ల నాయకుడు ఒంటె మీది నుంచి దిగి ఈటను స్వర్ణధారి గుండెలకేసి గురిచేసి. స్వర్ణధారి ప్రాణభయంతో గజగజ వణికిపోతూ, అయ్యా, నన్ను చంపకండి. మిమ్మల్ని విసిగించకుండా అంతా 4 మాటల్లో చెప్పేస్తాను. ఇక్కడికి దగ్గరలోనే ఒక పర్ణశాల వంటిది నిర్మించుకుని 2 క్షత్రియ యువకులు నివసిస్తున్నారు. వాళ్లకు కొంచెం దూరంలో కొండరాళ్లతో ఒక కట్టడం కట్టుకుని నేను విఘ్నేశ్వర పూజారి ఉంటున్నాం అన్నాడు. క్షత్రియ యువకులు అన్నమాట వింటూనే బంతిపోట్ల నాయకుడు స్వర్ణధారి ముఖంలోకి అనుమానంగా చూశాడు. తరువాత స్వర్ణధారి చెప్పడం ముగించగానే, ఈ దగ్గరలోనే 2 క్షత్రియ యువకులు పర్ణశాల నిర్మించుకుని ఉంటున్నారా? వాళ్ళు తపస్సు లాంటిది చేస్తున్నారా ఏం అని అడిగాడు. వాళ్లకు తపస్సు చేయవలసిన కర్మేం పట్టింది? 2 యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. అడవిలో వేటాడడం, అవసరం కలిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుండడం వాళ్ళ నిత్య కార్యక్రమం అన్నాడు స్వర్ణధారి ఉత్సాహంగా. ఓహో, అలాగా అంటూ బంతిపోటు నాయకుడు అవహేళనగా నవ్వి, ఇప్పుడు మేం చేసిన పని ఖడ్గజాతి వాళ్ళ పండిన పంటలు కోసుకుపోవడం దుష్ట కార్యమవుతుందా? ఆ క్షత్రియ యువకులకు ఈ సంగతి తెలిస్తే ఏమంటారు అని అడిగాడు. బంతిపోటుతనం దుష్ట కార్యాల్లో పరమ దుష్ట కార్యమని, ఈ సంగతి వింటే క్షత్రియ యువకులు ఊరుకోరని చెప్పాలనిపించింది స్వర్ణధారికి. కానీ అలా చెప్పడం కోరి గొంతు కోయించుకోవడమే అని గ్రహించి అతడు తడబడే గొంతుతో, అయ్యా, మీరు చాలా గొప్ప ధర్మ సూక్ష్మానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. దానికి జవాబిచ్చే అర్హత నాకు లేదు అన్నాడు. బతికిపోయావు అన్నాడు బంతిపోట్ల నాయకుడు పెద్దగా బుసకొడుతూ. తరువాత ఒక్క క్షణమాగి, ఆ క్షత్రియ యువకులు ఉంటున్న పర్ణశాల అన్నావే, అక్కడికి దారి తీయి. అంత మంచివాళ్ళు ఈ అరణ్యంలో ప్రాణాలతో ఉండడం మా బోటి వాళ్లకు క్షేమం కాదు అన్నాడు. బంతిపోట్ల నాయకుడి ఉద్దేశమేమిటో ఆ మాటల ద్వారా స్వర్ణధారి గ్రహించాడు. ఆ క్షత్రియ యువకులిద్దరినీ హతమార్చాలని అతడు ఆలోచిస్తున్నాడు. ముందుగా ఆ యువకుల్ని హెచ్చరించడం ఎట్లా? ఏమిటాలోచిస్తున్నావు? పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త,
ఈటకు గుచ్చి చెట్టుకు వేలాడదీస్తాను అన్నాడు బంతిపోట్ల నాయకుడు. తానిక మాటలతో కాలయాపన చెయ్యడం ప్రాణాపాయకరం అని గుర్తించి స్వర్ణధారి తాను చెప్పిన క్షత్రియ యువకులుండే పర్ణశాలకేసి బయలుదేరాడు. బంతిపోట్ల నాయకుడు తిరిగి ఒంటె ఎక్కి తన అనుచరులిద్దరిని వెంటరమ్మని కేక పెట్టాడు. ముందు స్వర్ణధారి, కొంచెం వెనకగా ఆ ముగ్గురు బంతిపోట్లు బయలుదేరి కొద్దిసేపటికల్లా పర్ణశాల లాంటి ఒక ప్రదేశాన్ని సమీపించారు. పూల మొక్కలు, ఫలవృక్షాలు ఉన్న ఒక ప్రశాంత ప్రదేశం మధ్య ఒక చిన్న కుటీరం ఉన్నది. ఆ కుటీర ప్రాంతం చుట్టూ కంచె ఉన్నది. ఆ కంచె బయట ఒక ఆవు పచ్చిక మేస్తున్నది. స్వర్ణధారి వెన్నగ్గా ఒంటె మీద వస్తున్న బంతిపోట్ల నాయకుడు ఆవును చూస్తూనే కళ్ళింత చేసి, ఒరే ఆచారి, ఆ ఆవు పాడి ఆవులా కనిపిస్తున్నదే, దూడ ఎక్కడా అని అడిగాడు. అయ్యా, అది పాడి ఆవే, దూడ ఆ కంచెకు అవతల ఎక్కడో మేస్తూ ఉంటుంది అన్నాడు స్వర్ణధారి. అతడికి ముందుగా క్షత్రియ యువకులకు శత్రు దాడి గురించి ఎలా హెచ్చరించడమా అన్న గడ్డు సమస్య ఎదురైంది. మధ్యలో ఈ బంతిపోటు పాడి ఆవుల గురించి ముచ్చటలాడుతున్నాడు. అయ్యా, మీరిక్కడే ఉండండి, నేను ముందుగా ఆ కుటీరానికి పోయి క్షత్రియ యువకులున్నారేమో చూసి వస్తాను అన్నాడు స్వర్ణధారి ఎంతో అమాయకుడిలా ముఖం పెట్టి. ఆ మాటలకు బంతిపోట్ల నాయకుడు చిన్నగా నవ్వి, ఒరే, నీ గుంటనక్క జిత్తులు నా దగ్గర చెల్లవు. సింధు ఎడారుల నుంచి ఈ అరణ్యాలు కొండలు చేరే లోపల నీ బోటి వాళ్లను చాలామందిని చూశాను. నువ్వు కంచె దగ్గరే ఉండి ఆ క్షత్రియ యువకులు వినేలా దూరదేశం నుంచి అతిథులు వచ్చారు అని కేక పెట్టు, తెలిసిందా అన్నాడు. బంతిపోట్ల నాయకుడు ఎత్తుగడ ఏమిటో స్వర్ణధారికి అర్థమైంది. తను అతిథులు వచ్చారని కేక పెట్టగానే యువకులిద్దరూ నిరాయుధులుగా కుటీరం నుంచి బయటికి వస్తారు. అప్పుడు వాళ్లను హతమార్చవచ్చునని బంతిపోటు ఆలోచిస్తున్నాడు. కాని తాను వాడు చెప్పినట్టు కేక వెయ్యకపోతే ఆపదలో చిక్కుకోవలసి వస్తుంది. ఏమిటి దారి? కేక పెట్టి పిలు, ఏమిటి అంతగా తటపటాయిస్తున్నావు అంటూ బంతిపోట్ల నాయకుడు ఈటను స్వర్ణధారి వీపుకు గట్టిగా ఆనించాడు. స్వర్ణధారి పెద్దగా గొంతెత్తి ఒంటెల మీద దూరదేశం నుంచి అతిథులు ఎత్తి వచ్చారు అని కేక పెట్టాడు. తరువాత 2-3 క్షణాల కాలం జరిగినా కుటీరంలో నుంచి ఎవరూ బయటికి రాలేదు. అయ్యా, క్షత్రియ యువకులు వేటకు వెళ్ళినట్టుంది అన్నాడు స్వర్ణధారి ప్రమాదం తొలగిపోయిందని సంతోషపడుతూ. అనుమానం ఎందుకు, మరోసారి కేక వెయ్యి చూద్దాం అన్నాడు బంతిపోట్ల నాయకుడు. స్వర్ణధారి ఈసారి మరింత బిగ్గరగా కేక పెట్టాడు. కుటీరంలో నుంచి ఎవరూ బయటికి రాలేదు. బంతిపోట్ల నాయకుడు ఒంటె మీది నుంచి దిగి తన అనుచరుడొకడిని స్వర్ణధారి పారిపోకుండా కాపలా ఉండమని చెప్పి రెండో వాణ్ణి వెంటబెట్టుకుని కంచె దాటి కుటీరం ముందుకు వెళ్ళాడు. కుటీర ద్వారానికి అడ్డంగా ఉన్న వెదురు తడికే తాడుతో ఒక మేకుకు బయట గట్టిగా బంధించబడి ఉన్నది. దాన్ని చూస్తూనే బంతిపోట్ల నాయకుడు తన పక్కన ఉన్నవాడితో, ఆ ఆదారి చెప్పిందే నిజం. ఆ క్షత్రియ యువకులిద్దరూ ఇంటలేరు. మనం లోపలికి పోయి చూద్దాం, పనికొచ్చే విలువైన వస్తువులేమైనా దొరకవచ్చు అన్నాడు. బంతిపోట్లిద్దరూ ద్వారానికి బిగించి ఉన్న వెదురు తడికను వెనక్కు తోసి కుటీరం లోపలికి వెళ్లారు. లోపల వాళ్లకు దోచుకునేందుకు విలువైన వస్తువులేవీ కనిపించలేదు. గోడల నుంచి పులి, ఏనుగు, జింక లాంటి మృగాల చర్మాలు వేలాడుతున్నవి. గోడకు ఒక మూలగా 2 ఈటలు, కొన్ని విల్లంబులు ఆనించి ఉన్నవి. కొక్కెం నుంచి 2 ధనస్సులు వేలాడుతున్నవి. వీళ్ళెవరో గాని మంచి విలుకాలలా ఉన్నారు. దూరం నుంచే శత్రువులను గాని, అతడి మృగాన్ని గాని, అడవి మృగాన్ని గాని కొట్టేందుకు బాణం కన్నా గొప్ప ఆయుధం మరొకటి లేదు. మనం విలువిద్య కూడా కొంత నేర్చుకుని ఉండడం మంచిది. ఆ విల్లంబులు తీసుకో అని హెచ్చరించాడు బంతిపోట్ల నాయకుడు తన అనుచరుణ్ణి. నాయకుడు ఇలా హెచ్చరించగానే బంతిపోటు ముందుకు పోయి అక్కడ ఉన్న 2 ధనస్సులను, అంబులను తీసుకుని గట్టిగా కట్టి భుజాన పెట్టుకున్నాడు. బంతిపోటు నాయకుడు కుటీరంలోని అన్ని మూలలకు పోయి బాగా వెతికి అక్కడ విలువైన వస్తువులేవి కనబడకపోవడంతో నిరుత్సాహపడిపోయి తల వంచుకుని కుటీరం బయటికి వచ్చేశాడు. ఆ దారి
నువ్వు చెప్పే ఆ క్షత్రియ యువకులు ఆహార ధాన్యాలు కూడా కుటీరంలో ఎక్కడ దాచినట్టు లేదే. పులి చర్మాలు, జింక చర్మాలు తప్ప ఆఖరికి ఏనుగుల దంతాలైనా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అడవి ఏనుగులను వేటాడరా అన్నాడు బంతిపోటు నాయకుడు. అయ్యా, ఆ క్షత్రియ యువకులు ఆహారం కోసం తప్ప ఏ అడవి జంతువును చంపరు. మీరు చూసిన పులి చర్మాలు వాళ్ళు ఆత్మరక్షణ కోసం చంపిన పులులవి అన్నాడు స్వర్ణధారి. ఓహో, వాళ్లకు ఏనుగు దంతం విలువ కూడా తెలియదన్నమాట అన్నాడు బంతిపోట్ల నాయకుడు ఈసడిస్తున్నట్టు. తరువాత అతడు ఆ దాపుల మేస్తున్న ఆవును తన అనుచరులకు చూపుతూ, ఒంటెపాలు తాగి తాగి ముఖం మొత్తుతున్నది. ఈ ఆవు మెడకు తాడు బిగించి వెంట లాక్కురండి. దాని దూడ ఎక్కడా అంటూ చుట్టూ కలయజూడసాగాడు. ఒక బంతిపోటు ఆవు దగ్గరికి పోయి దాని మెడకు తాడు తగిలించి ఒంటెకేసి లాక్కుపోసాగాడు. ఆవు మెడ గింజుకుంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపు వింటూనే కుటీరం వెనుక నుంచి దాని దూడ పరిగెత్తుకు వచ్చింది. ఈ ఆధారిని కూడా ఒంటె మీద ఎక్కించండి అన్నాడు బంతిపోట్ల నాయకుడు. ఆ మాట వింటూనే స్వర్ణధారి గడగడలాడిపోతూ, అయ్యా, నన్ను మీ వెంట తీసుకుపోకండి. నాకిక్కడే హాయిగా ఉన్నది. నా బతుకు ఇక్కడే వెళ్ళబుచ్చుతాను అన్నాడు. అదేం కుదరదు. మేం ప్రస్తుతం ఉంటున్న కొండచర్య ప్రాంతాల వాస్తుశాస్త్రం తెలిసిన వాడివి గనుక నువ్వు చక్కని గృహాలు నిర్మించాలి. కొద్ది కాలంలోనే మేము చుట్టుపక్కల 100 ఆమడల వరకు ఆక్రమించుకొని అధికారం చెలాయించబోతున్నాం. ఇప్పుడు నువ్వు గృహాలు నిర్మించబోయే చోటు రాజధాని నగరం అవుతుంది. నిన్ను తప్పక ఆస్థాన శాస్త్రజ్ఞుని చేసి గౌరవిస్తాను అన్నాడు బంతిపోట్ల నాయకుడు. అయ్యా, నాకలాంటి పదవులేమీ వద్దు. నన్నిక్కడే సుఖంగా ఉండనియ్యండి అన్నాడు. స్వర్ణధారి మాట పూర్తి చేసే లోపలే బంతిపోటొకడు అతడి గొంతు పట్టుకొని ఎత్తి ఒంటె మీద పడవేశాడు. స్వర్ణధారి అక్కడ లేచి నిలబడి రక్షించండి, రక్షించండి అంటూ అరవసాగాడు. స్వర్ణధారి కేకలు ఆ కుటీర ప్రాంతానికి వస్తున్న అతడి మిత్రుడు విఘ్నేశ్వర పూజారి అనేవాడు విన్నాడు. అతడు స్వర్ణధారికేదో ప్రమాదం సంభవించిందని గ్రహించి త్వరగా కుటీరాన్ని సమీపించాడు. అతడి దృష్టికి ఒంటెల మీద ఉన్న బంతిపోట్లు, స్వర్ణధారి, బంతిపోట్లలో ఒకడు లాక్కుపోతున్న పాడి ఆవు కనిపించాయి. విఘ్నేశ్వర పూజారికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. కుటీరంలో నివసించే క్షత్రియ యువకులు ఒక సింహాన్ని పిల్లగా ఉన్నప్పుడే పట్టుకు వచ్చి పెంచుతున్నారు. అది ఆ యువకులు కుటీరం దగ్గర ఉన్న సమయాల్లో స్వేచ్ఛగా ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు కుటీరంలో లేనప్పుడు దాన్ని కుటీరం వెనుక ఉన్న కర్రల బోనులో వదిలిపోతుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వర పూజారికి ఆ సింహాన్ని బోనులో నుంచి వదలడం వల్ల స్వర్ణధారిని పాడి ఆవును రక్షించవచ్చన్న ఆలోచన కలిగింది. పాడి ఆవుకు సింహానికి చాలా స్నేహం. ఆవు అరుపులు సింహాన్ని రెచ్చగొట్టి దానికి బంతిపోట్ల మీదికి దూకేలా కోపం తెప్పించవచ్చు. విఘ్నేశ్వర పూజారి పరుగున పోయి బోనులోంచి సింహాన్ని బయటికి వదిలాడు. అది బయటికి వస్తూనే పెద్దగా గర్జించి బంతిపోట్లకేసి వేగంగా దూకుతూ పరిగెత్తింది. దాన్ని చూస్తూనే ఒంటెలు బెదిరాయి. ఒక బంతిపోటు పట్టు తప్పి ఒంటె మీది నుంచి కింద పడిపోయాడు. సింహం చెంగున ఎగిరి వాడి మీద పడి గొంతు పట్టుకున్నది. యక్షపర్వతం 3వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.